కాకతీయ రాజవంశం తెలుగునాడుని గొప్ప చరిత్రలో ఒక వెలుగు వలె నిలిచింది. ఈ రాజవంశం 12వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం మధ్య కాలంలో పరిపాలించింది. కాకతీయులు ప్రధానంగా తెలుగు భాష, సాహిత్యం మరియు కళలను ప్రోత్సహించారు. వారణాసి నుండి వలస వచ్చిన కుశశీల వంశీయులు కాకతీయులుగా అవతరించారు. రుద్రదేవుడు కాకతీయుల రాజవంశంలో ఒక ప్రధాన వ్యక్తి. రుద్రదేవుడు తన రాజధానిని ప్రస్తుత వరంగల్ పట్టణానికి మార్చి అక్కడ కట్టుదిట్టమైన కోటలు మరియు గోపురాలు నిర్మించాడు. రుద్రదేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని బలపరిచాడు మరియు విస్తరించాడు. రుద్రమదేవి కాకతీయుల సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రసిద్ధ రాణి. ఆమె పాలనలో సామ్రాజ్యం శక్తివంతమైంది మరియు ఆర్థికంగా బలపడింది. రుద్రమదేవి పాలనలో పల్లెటూళ్ల అభివృద్ధి, వ్యవసాయం, నీటిపారుదల ప్రణాళికలు మొదలైన వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆమె పాలనలో నిర్మించిన వరంగల్ ఖిలా మరియు రామప్ప దేవాలయం మరుపురాని నిర్మాణాలు. రుద్రమదేవి తరువాత వచ్చిన రుద్రదేవుడు కాకతీయుల సామ్రాజ్యాన్ని మరింత శక్తివంతంగా మార్చాడు. రుద్రదేవుడు విదేశీ శక్తుల నుండి సామ్రాజ్యాన్ని రక్షించే క్రమంలో అనేక యుద్ధాలు నిర్వహించాడు. కాని దురదృష్టవశాత్తు గిల్లీ సుల్తానులు దండెత్తారు. చివరికి 1323లో గిల్లీ సుల్తానులు కాకతీయులను ఓడించి వారి సామ్రాజ్యాన్ని కూల్చివేశారు. సాంస్కృతిక మరియు సామాజిక ప్రగతి. కాకతీయుల కాలంలో తెలుగు సాహిత్యం, సంగీతం మరియు కళలకు ప్రోత్సాహం లభించింది. తిక్కన్న, నన్నయ్య, ఎర్రాప్రగడ వంటి కవులు కాకతీయుల ఆశ్రయాన్ని పొందారు. వారి పాలనలో బహుళత్వం మరియు సాంస్కృతిక విలువలను ప్రోత్సహించారు. కాకతీయుల నిర్మాణాల్లో అత్యంత ప్రాముఖ్యం గలవి రామప్ప దేవాలయం మరియు వరంగల్ కోట. రామప్ప దేవాలయం కాకతీయుల శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ దేవాలయం 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. సంయమనం మరియు మూసి మిషన్. కాకతీయులు నీటిపారుదల ప్రణాళికల్లో ముందంజలో ఉన్నారు. వారు నిర్మించిన ట్యాంకులు మరియు నీటిపారుదల వ్యవస్థలు తెలుగు ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయి. మూసీ నది ప్రణాళిక దృష్టితో నిర్మించిన వాటర్ ట్యాంకులు ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. కాకతీయుల రాజవంశం తెలుగునాట ఒక స్వర్ణయుగంలా నిలిచింది. వారి పరిపాలనలో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఈ కథను మరువలేము మరియు తరతరాలపాటు గౌరవంగా గుర్తించాలి.